దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూలై మాసంలో 12వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఎవరు ఏమనుకున్నా జరగబోయేది ఇదే. రాత్రి 9:45 తరువాత ఒక చెడు వార్త వస్తుంది. అందులోన ఈ యొక్క వార్త అనూహ్యంగా వస్తుంది కావున మీ మనసు కలవరపాటుకు గురి అవుతుంది. వీరే ఆ వార్తను మోసుకొస్తారు. ఏం జరగబోతుంది, ఈ రోజున ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ముందుగా వీరి గురించి, వీరి మనస్తత్వం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశివారు లక్ష్మీదేవి పుత్రులు, ఎంతో ఇష్టులు అమ్మవారికి. ఎందుకంటే వీరి తత్వం అటువంటిది. కష్టాల్లో ఎదుటి వారికి సాయం చేయడం, మంచి మనసుతో మాట్లాడి ఆదుకోవడం, నవ్వులు పూయించడం. వీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎదుటి వారి కష్టాల్లో ఆపన్న హస్తం అందించడమే కాకుండా అందరికీ భరోసా కల్పించడం, అందరి మేలు కోరుకోవడం, ఎవరితో అయినా చాలా చక్కగా మాట్లాడడం వీరి యొక్క నైజము. మేలు చేసిన వారిని మరచిపోరు. కొత్త వారిని, పాత వారిని అందరినీ ఒకే దృష్టితో చూసి ఆదరించి ఆదుకుంటారు. ఎవరితో ఎలా ఉండాలో వీరికి ఎరుక. అందరినీ గౌరవంగా మాట్లాడతారు. కొన్నిసార్లు మనోచాంచల్యం ఉంటుంది. ఈ విషయంలో అప్రమత్తత అవసరము. మాట ఇచ్చే విషయంలో, మాట మాట్లాడే విషయంలో తగిన జాగ్రత్త ఈ రోజే తప్పక తీసుకోండి. ఇది అలవాటుగా కూడా మీకు మారాలి. ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇక ఈరోజు మాట విషయంలో చాలా వరకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త. ఎప్పుడూ వీరు ఖాళీగా ఉండరు. ఏదో ఒకటి సాధించాలి, అధిగమించాలనే తత్వం ఉంటుంది. ఈ రోజున రాత్రి 9:25 దాటాక మీనరాశి వారు ఒక పెద్ద అశుభ వార్త ఫోన్ ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు, ఒక వ్యక్తి వచ్చి చెప్పడం ద్వారా కావచ్చు, ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే ఈ రాశివారు ఆదాయాన్ని పొందుకుంటున్నారో, ఏ ఆదాయ మార్గం ద్వారా మీరు సర్వైవ్ అవుతున్నారు, మీకు మీ కుటుంబానికి కూడా అది ఒక్కటే ఆధారం. ఆ యొక్క ఆధారం అనుకుంటున్న ఆ యొక్క డబ్బు సంబంధిత లావాదేవీలు, ఆ మార్గం త్వరలోనే మూసుకుపోబోతుంది. దానికి సంబంధించిన ఒక నష్టపూరిత వార్తను అయితే ఈరోజు వినబోతున్నారు. మీ మనస్సు అంతా గందరగోళంగా మాట్లాడడానికి, అలా మారడానికి కూడా ఇదే ప్రధాన కారణము. మిమ్మల్ని భయకంపితుల్ని చేస్తుంది. వారు మాట్లాడుతూ మీకు ఏదో కష్టం జరిగింది అన్నట్లుగా సానుభూతి అయితే తెలియచేస్తారు. కానీ వారి యొక్క మనసులో కూడా ఇదే ఉంటుంది. ప్రతి మనిషి వారు బాగుపడడం కన్నా ఎదుటి వారు పాడు అవ్వాలని కోరుకుంటారు. ఇప్పటి పాడు సమాజం ఇలాగే ఉంది. ఇది సర్వమానవుల నైజం. ఎలా ఉంటుందంటే, మనం బాగుపడకపోయినా పర్వాలేదు, ఎదుటి వారు బాగుపడకూడదు, ఉన్నత స్థితికి రాకూడదనుకుంటారు. ముందుగా ఈ రాశి జాతకులు కూడా అందులోకి నరదృష్టి ప్రభావంతో బాధపడుతున్నారు. అందరినీ గుడ్డిగా నమ్ముతున్నారు. అన్ని విషయాలు చెప్తున్నారు. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు ఇత్యాది విషయాలు తెలియక ఈ పరిస్థితులకు మూల కారణమవుతుంది. మీ స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు, వ్యాపార సంబంధిత భాగస్వామ్యులు లేదా సహోద్యోగులు మీ యొక్క కష్టానికి ప్రతిఫలితం కలగకుండా ఉన్నందులకు ఎంతగానో సంతోషిస్తారు. బయటికి దుఃఖిస్తారు, రోధిస్తారు, నమ్మొద్దు, నటిస్తారు. ఆ యొక్క వార్తను ఇలాగే చెప్తారు. ఈ యొక్క వార్త మీ గుండెల్ని పిండేసే వార్త. కానీ బరువు మీది, భారం మీది. కానీ ఎదుటి వారికి అదంతా ఉండదు కదండి. తేలికగా మాయని మచ్చలాగా తీసుకుంటారు. ఎప్పుడైనా మన కష్టం మనకు మాత్రమే తెలుస్తుంది. ఎదుటి వారికి అది తెలియదు. అస్సలు తెలియకపోగా పరుష పదజాలాన్ని ఉపయోగించి చులకన చేసి మాట్లాడుతూ మిమ్మల్ని ఇంకా దెప్పి పొడవచ్చు. కానీ మీరు మాత్రం నిరాశ చెందొద్దు. పరిస్థితి అనుకూలంగా లేదు, అంతే. కావున ఇలా జరిగింది.
కాబట్టి భగవంతుడు మీ వైపే ఉన్నాడంటూ నమ్మండి. ఆశ్చర్య కార్యాలు తప్పక భగవంతుడు చేస్తాడు. భగవంతునికి అసాధ్యమైంది ఏదీనూ లేదు. ఈ రోజున కష్టం జరిగింది అంటే ఇది ఒక పరీక్షగా భావిస్తూ మీ యొక్క తప్పులు తెలుసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలంటూ నెమరు వేసుకోండి. పదే పదే చెప్పుకోండి. తెలియక చేసిన తప్పిదం మూలకంగా ఇటువంటి శిక్ష పడిందని పశ్చాత్తాపడండి. అంతేకాని నిరాశ నిస్పృహలతో ఇక నా జీవితం ఇక్కడే ఆగిపోయింది అనుకుంటే జీవితంలో ముందులకి ఎలా సాగగలరు? భవిష్యత్తు గురించి ఆలోచించకుండా గతంలో జరిగిన తప్పిదాల గురించి ఆలోచిస్తే భవిష్యత్తులో ఏమీ సాధించలేరు కదా. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు చెప్తున్నా అర్థం చేసుకోకపోతే ఎలా? ఒక్కసారి ఆగండి, ఆలోచించండి. అది మీ బాధే కాదు, కుటుంబ సభ్యుల బాధ కూడా, జీవిత భాగస్వామి బాధ కూడాను. మీ యొక్క బాధ చూసి వారు విలవిలలాడిపోతారు. ఈ విషయాన్ని మీరు గ్రహించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ కూడా మన మనసు చెప్పింది మనం వినకూడదు. మన మనసు ఏదైనా చెప్తుంది అంటే కనుక ఆ చోటికి కాళ్ళు వెళ్ళకూడదని పెద్దవారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. కళ్ళు వెళ్ళిన చోటకి కాలు వెళ్ళకూడదు. మీరు ఏం చేస్తారంటే అందరినీ గుడ్డిగా నమ్మేసి ఎవరు ఏది చెప్పినా మీ మంచికే అనుకుంటే ఎలా చెప్పండి? ఆలోచించండి. వారు చూపించే మాయలో పడిపోతున్నారు. ఇది మీ తప్పిదమే. కావున ఇకనైనా ఆ మాయలో పడకుండా మీరు అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడైనా మనం మేలు కోరుకునేది మన కుటుంబీకులు అనే విషయం గుర్తుంచుకోండి. జీవిత భాగస్వామి, కన్న తల్లిదండ్రులు, సంతానం మాత్రమే మన యొక్క కష్టానికి విలువను ఇస్తారు. మన యొక్క కష్టం, మన యొక్క శ్రమను ఎక్కువగా గుర్తించేది వారు మాత్రమే అనే విషయం అక్షర సత్యము. మన యొక్క కష్టమే కాదు, మన బాధ కూడా వారికి కావాలి. కష్టానికి ప్రతిఫలితం రాకూడదంటూ మిగతా వారు ఎవరైనా లోపల ప్రార్థిస్తూ ఉంటారు. ఎంతోమంది ఇలానే ఉన్నారు. ఎదుటి వారి మనసులో మాట వినేటటువంటి అవకాశం భగవంతుడు ఇస్తే ప్రతి ఒక్కరి మనసులో ఇదే ఉంటుందని కలియుగం చెప్తుంది. మీకు ఉన్న కీలక ఆదాయ మార్గం అది. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆదాయ మార్గం కావచ్చు. త్వరలో మూసుకుపోబోతుంది అంటూ వారి యొక్క ఊహాజనిత వార్తలతో ఈ రోజున ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. మీరు మాత్రం అశ్రద్ధ వహించొద్దు. పని విషయంలో ఎప్పటి పని అప్పుడు చేయండి. ఇక జాగ్రత్తలు తీసుకోండి. కుల వృత్తులు చేస్తున్నవారు అయినా, ఎటువంటి వ్యాపారం చేస్తున్నవారు అయినా, ఉద్యోగం చేస్తున్నవారు అయినా సరే ఈరోజు జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోండి. మాటల విషయంలో, మీ యొక్క చేతల విషయంలో, తీసుకునే నూతన నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్త. ధనం విషయంలో పెట్టుబడుల సలహాలు పాటించొద్దు. ₹1 పెట్టినా అది మీకు ఈ రోజున నష్టం కిందకే జమ అవుతుంది. ఈరోజు లక్ష్మీదేవి అనుకూలత అస్సలు లేదు. డబ్బుల విషయంలో ఎవరు ఎంత రెచ్చగొట్టినా ₹1 కూడా ఎవ్వరికి ఇవ్వద్దు, ఎవరి వద్ద తీసుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్క రూపాయి ఏదో ఒక విధంగా ఆగిపోవడం, మొండి బకాయి వసూలు కాకపోవడం, వస్తున్న ఆదాయం అనుకున్న చివరి క్షణంలో ఆగిపోవడం, రావలసిన ధనాన్ని ఎవరైనా సరే రాకుండా మిమ్మల్ని అడ్డుకోవడం ఇలా సంభవించవచ్చు. ఈ యొక్క వార్తను విని కోపంతో ఊగిపోతారు. చాలా వరకు మానసిక అశాంతికి గురి అవుతారు. ఇటువంటి వార్త ఈ రోజున ఏ రంగంలో ఉన్నా ఈ రాశి జాతకులకు అందరికీ వర్తిస్తుంది అని కాదండి. కొంతమందికి మాత్రం ఈ విధంగా అననుకూలత కనిపిస్తుంది. మిగతా అంశాలు చూస్తే మిశ్రమంగానే ఉన్నాయి. వ్యాపారస్తులకు కొంచెంగా మిశ్రమ ఫలితాలే ఎక్కువ ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక కీలక ఆలోచన చేస్తారు. అమలు విషయంలో కాస్తంత జాప్యం జరుగుతుంది. తీసుకునే నిర్ణయం మీ యొక్క బంగారు భవిష్యత్తుకు బాట అవుతుంది. కావున ఇలా ఇబ్బంది పూరిత వార్త కాకూడదు. ఆలోచన, సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైనా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యుల సలహా కూడా పరిగణనలోకి తీసుకుంటేనే మేలు. భాగస్వామ్యులతో విభేదాలు ఉంటే పరిష్కరించుకోవడానికి అడుగు ముందుకు వేస్తారు. వారితో కలిసి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనే ఆలోచన చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా కొన్ని ప్రత్యేక సవాళ్లు ఉన్నాయి. ఎదుర్కోండి, ధైర్యంగా ఎదుర్కోండి. అధిగమించి ముందుకు సాగడానికి దైవ బలం తోడుగా ఉంటుంది. నిత్యం శివారాధన చేసుకోండి. నిత్యం శివారాధన చేసుకోవడంతో పాటుగా
ఆదిత్య హృదయ స్తోత్ర పాఠన పారాయణం చేయండి, మేలు కలుగుతుంది, అంతా మంచి జరుగుతుంది.